దేవాతి దేవునికి ఈ భూలోకములో ఆయనను ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి ఒక అర్హత కావాలి. ఏంటి ఆ అర్హత అంటే, మనందరికీ తెలుసు, ప్రభు మనకు ఒక మాట చెప్పాడు, ఒంటే వెచ్చగానే ఉండాలి లేదా చల్లగానే ఉండాలి. నులివెచ్చనగా ఉండడానికి వీల్లేదు. కారణం ఏంటంటే, చల్లగా నాయన ఉండాలి, వెచ్చగా చల్లగా ఎవరుంటారు? సచ్చినవాడు ఉంటాడు. మరి వెచ్చగా ఎవరుంటారు? ఊపిరితో ఉన్నవాడు వెచ్చగా ఉంటాడు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మరి నులివెచ్చనగా అన్నాడు కదా, మరి ఈ క్యారెట్ ఎవరంటే కోమాలో సచిన వారు ఉంటారు కదా. వాటి డబ్బు ఖర్చు అవుతుంది, కానీ వేలు కూడా కదపడు. బ్రతుకుని అనవసరం. దేవునికి కూడా కావాల్సిందే ఉంటే వెచ్చగా ఉండదు, లేదా చాలా నులివెచ్చనగా ఉండదు. ఇప్పుడు ఈ స్థితిలో పరిస్థితిలో దేవునికి మహిమకరంగా బ్రతికే జనము కరువైపోయారు. నామకరంగా క్రైస్తవులుగా మారిపోతున్నారు. దేవుడు ఉద్దేశాన్ని, దేవుడు ప్రణాళికని అర్థం చేసుకోవాలని మనోనేత్రాలతో బ్రతుకుతున్నారు ఈ లోకంలో ప్రజలు. ఎందుకు నామకార్థ క్రైస్తవులుగా బయలుదేరుతున్నారంటే, నులివెచ్చనగా ఉండే ప్రజలు ఇటు లోకము కావాలి, దేవుడు కావాలి. ఇటు లోక ఆచారాలు కావాలి, యేసుక్రీస్తుని మార్గము కొడగల. అటు సీరియల్ చూడాలి, ఇటు స్తుతి ఆరాధన చేయాలి. అటు లోకపరమైన జీవితం జీవిస్తారు, ఇటు క్రీస్తు కూడా కావాలి. ఇటు రాజకీయము కావాలి, ఇటు దేవుని పరిచర్య చేయాలి. నో, ఇది దేవునికి ఇష్టం ఉండదు. ఉంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఉంటే వెచ్చగా ఉండవు, లేదా చల్లగా ఉండవు. దేవుడికి ఒరిగదు. నుల్లి వెచ్చనగా దేవుడు ఉండదని చెప్పారు. వీరిని ఏమంటారు తెలుసా? నామకార్థ క్రైస్తవులు. వీరు తోర చేపలు అంటారంట. ఎవరు? తోర చేప. వేటాడేటప్పుడు సముద్రంలో, మీకు అర్థమేంటి చెప్పాను, సముద్రంలో వేటాడేటప్పుడు తోర చేప పడుతుంది ఒక్కొక్కసారి. ఈ తోర చేప పడితే అది ఒక మనుషు సైజ్ అని ఉంటుంది. ఇప్పుడు నా సైజ్ అని ఉంటుంది ఆ చేప, కానీ తినడానికి పని చేయదు. ఏంటి? తినడానికి పని చేయదు. మరి వేటగాళ్ళు వలలో ఇది కానీ చిక్కుకుంటే అది చూడగానే, అరే తోర చేప పడిందిరా, దాన్ని పక్కన తీసేసేవాడు. ఎందుకంటారు తెలుసా? అది తినడానికి పని చేయదు, భారీ ఎత్తులో ఉన్నది, దాన్ని ఎవరో కొనరు, అసలు దేనికి పనికిరాదు. ఈ తోర చేప వలలో పడేటప్పుడంట మనిషి ఏడ్చినట్టు ఏడుస్తుందంట. ఎలాగా? ఇది పడడం అనవసరం అని చెప్పి వెంటనే వేటగాళ్ళు దాన్ని పక్క తీసేసేయన్నాడు. ఎందుకంటారు తెలుసా? ఒకవేళ ఏడుస్తూ వలలో ఉందనుకో, వచ్చే మంచి చేపలు పడవు. అందుకే దీని వెంటనే తప్పించేయాలంటారు. దేవునికి కూడా కావాల్సింది నటించే మనుషులు అయితే వారు. నటనా జీవితం కలిగిన వారు దేవునికి అవసరం లేదు. మిమ్మల్ని బట్టి దేవుడి సన్నిధికి రావాల్సిన వారు ఆటంకంగా ఉన్నారేమో సార్ చెక్ చేసుకోండి. ఇటువంటి నామకార్థ క్రైస్తవులు దేవుడు చూసి పరలోకంలో మూస్తారు. ఇది నటించే జీవితం మనకు వద్దు. యథార్థంగా బ్రతకడం తప్పేం లేదు. ఎన్నాళ్ళ బతిలో బ్రతుకు. నేను ఆయుష్ 30 సంవత్సరాలు యథార్థంగా బ్రతికి చదువుకో, ఏం పర్వాలేదు. కాకుల పథకాలం బ్రతికే వాళ్ళు అంశాల 6 నెలలు బ్రతికి చస్తే చాలు. దేవునికి కావాల్సిన ఇటువంటి వారు. దేవుడిని స్తుతించే వారి క్వాలిటీ ఎలా ఉండాలి తెలుసా? మనం పాపులమైనప్పటికీ కూడా పరమతండ్రి యెహోవా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన దేవుడు నీ భూలోకానికి తన కుమారుడిని పంపించాడు. చెప్పండి, మనలో ఎవరైనా నీతిమంతులు ఉన్నారా? అయినను ఆయన కుమారుడిని ఎందుకు భూలోకానికి పంపించాడు? మీకు అర్థమయ్యేటట్టు ఒక్క నిమిషంలో నేను ముగిస్తాను, చాలా జాగ్రత్తగా పడాలి. అది పేరు మోసిన ఒక మంచి మహానగరం. ఆ మహానగరంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా డాక్టర్స్. డాక్టర్స్ గొప్పగా ఆస్తి సంపాదించారు, మంచి ప్రాపర్టీ ఉంది. పక్కగా ఒక కొడుకు మంచి వయసులో, యంగ్ వయసులో ఉన్నారు. ఒకరోజు డ్యూటీ ముగించుకుని వారి కారు ప్రయాణం వెళ్తుండగా ఒక చెత్త కుప్పలో ఒక చిన్న బాబుని పొత్తి గుడ్డలతో చుట్టి చెత్తలో పడిచేశారంట. ఇది కల్లారా చూసి మీకు డాక్టర్ అమ్మగారు ఆ బిడ్డపై జాలి చూపించి పెంచుకోవాలని ఆశ కలిగిందంట, కనికరింప కలిగిందంట. చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకు అంటే అప్పటికే యవన కాలంలో ఉన్న ఈ డాక్టర్స్ ఇద్దరు కూడా ఒక బాబు పుట్టాడు. ఇద్దరు తీర్మానం తీసుకున్నారంట, మనకు ఆల్రెడీగా ఒక బాబు ఉన్నాడు కదా, మరి ఈ దొరికిన బాబుతో రెండో బాబుగా మనం సరిపడిస్తున్నాం, మన పిల్లలు అవసరం లేదని ఆపరేషన్ చేసుకున్నారంట 9 వయసులో. ఆ అనాథను బట్టి కొంతకాలం జరిగింది, పిల్లలు ఎదుగుతున్నారు. కడుపులో పుట్టిన కుర్రోడేమో మంచి ప్రయోజకుడు వాడు, ఈ చెత్తలో పుట్టినవాడు డ్రగ్స్కి అలవాటు పడి, సిగరెట్లకు అలవాటు పడి, తల్లిదండ్రుల దగ్గర డబ్బు దుర్వినియోగం చేస్తూ, గొడవలు తీస్తూ వాళ్ళకి తలనొప్పుగా మారిపోయాడు. ఇలా జరుగుతున్న తరంలో ఒకరోజు భయంకరంగా తాగి డోర్ కొట్టాడట. అలా మమ్మీ తీసిందంట. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చాడు. ఈ సమయంలో ఎప్పుడైతే మమ్మీ తీసిందో, రే
నీతో పాటు పడుకుని పుట్టిన నా కొడుకు మంచి ప్రయోజకుడేవాడు, నువ్వేంటో ఇలా తాగేస్తావు, నువ్వేంటో ఎంత తాగుపోతుంది, నువ్వు ఒక అనాథవు అని ఎప్పటి నుంచో చెప్పాలని అన్నమాట. ఈ విషయం చెప్తే కొడుకు ఎక్కడ కన్నీళ్ళు కార్చి తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోతాడని కడుపులోనే చంపుకున్నాడంట. ఎవరు? తల్లిదండ్రులు డాక్టర్ గారు విషయం చెప్పలేదంట. ఆ రోజు భయంకరంగా రాత్రి 12 గంటల సమయంలో తల్లి మీద తండ్రి మీద ఈ దుర్మార్గుడు చేస్తున్నాడు. అంతటితో వదలగా బెడ్రూమ్ లో అదే వంటగదిలో వెళ్ళి ఒక కత్తి తీసుకొని పొడవాలని ప్రయత్నించాడంట. వీళ్ళ తండ్రి అడ్డుపడి, నానా నువ్వు చంపాలనుకున్నా కదా, ఒక 5 నిమిషాలు నువ్వు చంపేది, మేము చనిపోతాం మీ చేతిలో, మేము చెప్పే మాట ఒకసారి నువ్వు అని చెప్పిన తర్వాత ఏంటి అని చెప్పే, నీవు ఒకనొక సమయంలో అని పరుగున ఇంట్లోకి వెళ్ళి బీరువాల నుంచి ఒక ఫోటో తీశారంట. చెప్పకుండా పడినట్టు, ఇది చూసావా అని చూపించారంట డాక్టర్ ఇద్దరు. ఎవరిడు ఈ చెత్త కుప్పలో పడిన వాడు ఎవడు, వీడి నాకెందుకు చూపిస్తున్నావు అని చెప్తే వాడెవడో కాదు, నువ్వే. ఎప్పుడో చెప్పాలనుకున్నాం కానీ ఎక్కడ నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతావని భయముతో నువ్వు ఎన్ని తప్పులు చేసినా భరించి మా గుండెలోనే దాచుకున్నావు అని ఒక విషయంలో మీరు నాన్న నువ్వు ఒక అనాథవే అని చెప్పేటప్పుడు గుండె పగిలిపోయిందంట. డాక్టర్ గారు కాలేజీ పడి నేను ఒక అనాథ అని ఏడుస్తున్నాడన్న. ఈరోజు వాక్యం వింటే వాక్యం వింటున్నా నేను కూడా ఒక అనాథలుగా మనం ఉన్నాం. మనమేమి యోగ్యులం కాదు, మనం రాజు వంశం నుంచి పుట్టిన వారు కాదు. ఒక విషయం తెలుసా, మనం సాతాను సంబంధులము, సాతానికి సంబంధించిన బిడ్డలము. అయినను దేవుడు ప్రేమించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామము కలిగిన దేవుడిని ఈ భూలోకానికి పంపించి అనాథరైన నిన్ను నన్ను కూడా ఈ రోజు ఈ స్థాయిలో బట్టి, నీ సమస్యను బట్టి, నీ ఇబ్బందులు బట్టి దేవుడు ఎక్కడ నిలబడి నేను ఎంతగా వాడుకొని నేను ఈ గ్రామంలో విలువలేని వాడిని విలువలేని తల్లి మనం ఎంతగా ఇచ్చించిన దేవాది దేవుడిని నిన్ను బట్టి దేవుని సన్నిధికి రావట్లేదు. ఒకసారి చెక్ చేసుకోండి. లోకపరమైన ఆలోచన కాకుండా, లోకపరమైన విధానం కాకుండా యేసుక్రీస్తు నిన్ను చూస్తే ఈ రాత్రి నువ్వు మరణిస్తే, బలానమ్మకమైన దాసుడా నా రాజ్యంలో వచ్చావు కదా, నేను ముద్దు పట్టుకొని కౌగిలించుకుంటాడా, నేను చూసి నీ ముఖం మీద నువ్వు ఊస్తాడా, సరి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ తీర్మానంతో ఎవరైతే నిక్రమంగా నిలబడి దేవుడి కొరకు రోషంగా బ్రతకాలని ఆశపడతారో మీ అందరి ఆశని 3 వారి చింతని చిగిరించి శక్తి కలిగిన దేవుడే నేను ఆరాధిస్తున్న నాజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన దేవుడు. మరి ఈ సమయంలో మీ అందరూ కూడా దేవుని నామంలో లేఖ కలిగింది.